ఇప్పుడు ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు, నేడు తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడులో 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచిన వేమిరెడ్డి ప్రశాంతి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఒక సరికొత్త చరిత్రను లిఖిస్తూ గత 5 ఏళ్ల అరాచక పాలనలో విధ్వంసకర శక్తుల చేతిలో నలిగిపోయిన రాష్ట్రాన్ని తన విజన్తో, తన అపర చాణక్య నీతితో మళ్ళీ ప్రగతి పదంలో నడిపిస్తున్న నాయకులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనములు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఐటీ శాఖ మార్చులు, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, నా సహచర నేతలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వక మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. దేశంలోనే మహిళా అభ్యుదయం కోసం తొలిసారిగా సంస్కరణలు తెచ్చిన శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారికి నా జోహార్లు. ఈరోజు మనం 3 శక్తి థీమ్తో నిర్వహిస్తున్న ఈ మహానాడుని ప్రతి క్లస్టర్ నుంచి వర్చువల్గా వీక్షిస్తున్న పసుపు పండుగను తమ ఇంట్లో పండుగగా భావిస్తూ చేస్తున్న ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు సాధించి తెలుగుదేశం పార్టీకి బలమైన జిల్లా అన్న నిరూపించుకున్న జిల్లాలో జరగవలసిన మహానాడు ఈరోజు మనం ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి ఆశయంతో, మన ప్రధానమంత్రి గారు ఇచ్చిన సందేశం మేరకు, ఆయన ఆశయం మేరకు ఈరోజు ఇక్కడ వర్చువల్గా జరుపుకుంటున్నాం. ఈ మహానాడుని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలనుకున్న మా నెల్లూరు జిల్లా నాయకులందరూ చాలా నిరాశలో ఉన్నప్పటికీ ఈరోజు ఈ మహానాడు వర్చువల్గా జరిగి ఇప్పుడే సోదరులు రామ్మోహన్ నాయుడు గారు చెప్పినట్టు 6 లక్షల మందితో కింద అట్టడుగు బూత్ లెవెల్ నుంచి ప్రతి కార్యకర్త తన ఇంట్లో పండగలాగా జరిపిన ఈ మహానాడుని చూస్తే నిజంగా అది చాలా చిన్న విషయం అక్కడ జరగకపోవడం, ఇది చాలా బాగుంది అని అనిపిస్తుంది. అలాగే ఈరోజు మనం అన్నిటికన్నా ముఖ్యంగా సూపర్ 6 సూపర్ హిట్, తెలుగుదేశం సూపర్ పవర్ ఈ సూపర్ 6 గురించి ప్రత్యర్థులు అనవసర విమర్శలు చేశారు. ఈరోజు ప్రతి పేదవాని ఇంటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది సూపర్ 6 పవర్ ఏంటో, సూపర్ 6తో ఆ ఇంట్లో ఉన్న చిరునవ్వుల విషయం ఏంటో మనం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతిరోజు ప్రతి నెల 1వ తేదీ మనం వెళ్ళి పెన్షన్ ఇచ్చే రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందాలు చూసినప్పుడు మనకి అర్థమవుతుంది ఈ సూపర్ 6 ఎలా మనకి అండగా నిలిచిందో ప్రతి పేదవానికి. ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ద్వారా 15,000 అందిస్తూ 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న 67.27 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 10,090 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. పేదంటి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 42 లక్షల మందికి ఇస్తే నేడు చంద్రన్న ప్రభుత్వం 67 లక్షల మందికి ఈ తల్లికి వందనం అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో కుటుంబంలో 2 బిడ్డలకు అమ్మఒడి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి చివరికి ఒకే ఒక బిడ్డకి ఇవ్వడం జరిగింది. నేడు ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి తల్లికి వందనం అందిస్తున్నాం. ఇటీవల మా కోవూరు నియోజకవర్గంలో రామచంద్రాపురం అని చెప్పి ఒక మారుమూల ఉన్న విలేజ్లో ఒక తల్లికి 4 బిడ్డలుంటే ఒక బిడ్డను చదివించుకొని ఒక 3 బిడ్డల్ని పనికి పంపాలనే ఉద్దేశంతో ఆమె ఆలోచన చేస్తూ ఉండింది. ఈరోజు మనం తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తున్న తరుణంలో ఆమె 4 బిడ్డలకి మనం ఇవ్వడం జరిగింది. 4 బిడ్డలు కూడా ఈరోజు చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్త్రీ శక్తి ద్వారా ఆమె మనకి ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో మనం ఎలాగా ఫ్రీగా వాళ్ళందరినీ పంపిస్తున్నామో ఆ తల్లే ఒక బిడ్డ ఇంటర్మీడియట్ చదువుతుంటే ఫ్రీగా అక్కడికి వెళ్ళి ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు స్త్రీశక్తి బస్సులో ఫ్రీగా వెళ్ళిన దానివల్ల ఆ తల్లికి సుమారు ఆ బిడ్డకి సంవత్సరానికి 8,000, అలాగే ఆ తల్లి కూలీ పనికి వెళ్తుంటే ఇంకొక 2,000 ఇవన్నీ కూడా మిగిల్చుకోవడం జరిగింది. అన్నదాత సుఖీభవతో ప్రతి రైతుకి మనం 20,000
ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో భాగంగా 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభవ కింద 46,85,000 వరకు 8,985 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది. పెట్టుబడి సమయానికే విత్తనాలు, ఎరువులు కొనే సమయానికే 3 విడతల్లో ఈ సాయం అందుతుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల విడతల్లో 14,000 అందడంతో వడ్డీ వ్యాపారాల దగ్గర మన రైతులు చేయజాస్తే పరిస్థితి తగ్గింది. ఇదే పథకం ద్వారా, స్త్రీ శక్తి పథకం ద్వారా 5 రకాల బస్సుల్లో ప్రయాణం కల్పించి ఇప్పటి వరకు ఏకంగా 64 కోట్ల మంది ఉచితంగా ప్రయాణం సాగడం జరిగింది. అలాగే ఈ అన్నిటికన్నా కూడా దీపం 2 పథకం ద్వారా మనం ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చి ఆడపడుచులను ఆదుకుంటున్నాం. అలాగే యువగళం నిధి వారసత్వం అంటే తాతలు తండ్రులు ఆస్తులు పంచుకోవడం కాదు, వారి ఆశయాలను ఆదర్శాలను ఆచరించడం. వైకాపా పాలనలో రాష్ట్ర నలుమూలలు జరిగిన అరాచకాలు అన్యాయాలను ప్రశ్నిస్తూ నవశకానికి నవగళంతో యువగళమై కదిలి నారా లోకేష్ గారు యువగళంలో చెప్పిన ఒకే ఒక మాట, యువత ఉద్యోగం కోసం రాష్ట్రం వదిలి వెళ్ళకూడదు, ఉద్యోగాల కోసం కంపెనీలు రావాలి అని. అదే ఈరోజు మన రాష్ట్రంలో సుమారు ఇప్పటికే 23 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మా నెల్లూరు జిల్లాలో నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనకు ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి మూలపడున్న కిసాన్ సెజ్లో 13 లక్షల పెట్టుబడులతో ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది. అలాగే P4 విధానంలో ఎంతోమందికి మనం ఆడబిడ్డ నిధి అనేదాన్ని, P4 విధానం అంటేనే అందరూ నవ్వులు పాలు చేసే విధంగా మాట్లాడారు. సేవ చేసేవారికే P4 విధానం గురించి తెలుస్తుంది. అది తెలిసిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు P4 విధానాన్ని ప్రవేశపెట్టి సుమారు 2 లక్షల మంది వరకు 50 నుంచి ₹1,00,000 వరకు వాళ్ళకి ఆదాయం జరిగేలాగా చూశారు. ఈరోజు మనం ఒకటే తెలుసుకోవాలి, రాబోయే రోజుల్లో మీరు అబద్ధాలు ప్రచారం చేశారు, మేము ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాం. మీరు విధ్వంసం చేశారు, మేము అభివృద్ధి చూపిస్తున్నాం. మీరు భయాన్ని పంచారు, మేము భవిష్యత్తు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి యువకుడికి అవకాశం, ప్రతి మహిళకు గౌరవం, ప్రతి రైతుకు భరోసా ఇవ్వబోతున్నాం. ఎన్ని కుట్రలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల శ్రమ, నాయకత్వం, దిశ ఈ 3 ఉన్నంత వరకు తెలుగుదేశం జెండాను ఎవరూ ఆపలేరు. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై సిబిఎన్ గారు, జై నారా లోకేష్ బాబు గారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలంటే